హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ జానకిని ఫ్రెండ్స్. మీకు ఈరోజు అరటి దవ్వ పులిహోర చేసి చూపిస్తానండి. ఇదిగోండి అరటి దవ్వ. మనం అరటి చెట్టు గెల తీసిన తర్వాత ఎలా ఉంటుందండి లోపల. ఇది ఇలా డప్పులు ఎలా తీసుకోవాలండి, లోపల ఎలా ఉంటుందండి, మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మామూలు పులిహోరకి ఏం వేస్తామో అంత ప్రాసెస్ అదేనండి. చింతపండు, అల్లము, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారము, ఆయిల్. ఇవి మీకు ఎలా కట్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదండి లోపల ఇలా పొరల్లా ఉంటాయండి, తీసేయాలండి. ఇవి తీసిన తర్వాత ఇదండి ఇలా తీసేసాక ఈ దవ్వ వస్తుందండి. ఈ దవ్వను ముక్కలుగా కట్ చేసి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకొని అన్నం వండుకొని రెడీగా పెట్టుకుందామండి. అన్నం చల్లారాక కలుపుకోవాలండి. వేడి మీద కలిపితే మనకి పులిహోర అంతా ముద్ద ముద్దగా అయిపోతుందండి. చల్లారిన తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి అరటి దవ్వ ఇలాగా కట్ చేయాలండి. ఇలా రింగులుగాను చూడండి ఫ్రెండ్స్. దీనికి మధ్యన ఇలా వస్తుందండి, ఇలా దారాల్లాగా. ఈ ప్రతి ముక్కకి ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తాయండి. వీటిని మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినట్టుగా కట్ చేసుకొని ఈ చాపర్లో వేసుకుంటే మనకి చిన్న ముక్కలు వస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి మన పులిహోర తినడానికి. అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఇదిగోండి ఇందులో వేసుకొని మీకు చల్లారిన తర్వాత కలుపుకుందామండి. ఈలోగా మనం అరటి దవ్వ కట్ చేసుకొని పోపుకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా దారాల్లాగా వస్తుందండి. ముక్కకి ప్రతి ముక్కకి ఇలా వస్తుందండి. మనం ఇలా తీసుకోనివ్వండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కోసుకొని మనం ఇందులో వేసుకుంటే ఇంకా చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. అన్నం చల్లారిపోయిందండి ఫ్రెండ్స్. మనం ముందుగా పోపుకి కావాల్సిన ఆయిల్ వేసుకుందామండి. పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్ మరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయిందండి. ముందుగా మనం పల్లీలు వేసి వేయించుకుందామండి. పల్లీలు సగం వేగిన తర్వాత పచ్చెనపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చెనపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. చాలా సింపుల్ అండి అరకిలో పులిహోర చేసుకోవడం. సేమ్ ప్రాసెస్ అంతా మన పులిహోర చేసుకుంటాం కదండి, చింతపండు పులిహోర. అలాగే ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇది. ఫ్రెండ్స్ పోపు వేగిపోయిందండి. మనం చల్లారి పెట్టుకున్న రైస్లో వేసేద్దామండి. ఇదే కళాయిలో కొంచెం మనం పెట్టుకున్న చింతపండుని రసం వేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మనం చింతపండు రసం ఉడికించుకుందామండి. కొంచెం బాగా దగ్గరికి అయ్యాక అప్పుడు అరటి దవ్వ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఉంచితే ఉడికిపోతుందండి. వేసుకొని ఉడికించుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. చింతపండు పులిహోర చేసుకున్న వాళ్ళందరికీ అది కొంటే కొంచెం తొందరగా అర్థమవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు, ఎప్పుడూ చేసుకోలేని వాళ్ళకైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి చింతపండు రసం ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను అల్లం ఇలా చితకొట్టి వేసేస్తున్నానండి, కలిసిపోతుంది. ముక్కలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి ఫ్రెండ్స్. చింతపండు రసం ఉడుకుతుందండి. ఇలా చాపర్లో వేసుకుంటే ఇలా చిన్న ముక్కలుగా వస్తుందండి. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేద్దామండి. 1 నిమిషంలో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. ఇందులోనే కాస్త పసుపు, సరిపడా ఉప్పు, పచ్చి కారం వేసి ఉడికిద్దామండి. బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత అరటితో తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్.
బాగా ముద్దగా అయిపోవాలండి. అప్పుడు పొడి పొడిగా వస్తుందండి పులిహోర కలిపినప్పుడు మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా పులిహోర ప్రాసెస్ అండి. చాలా రుచిగా ఉంటుంది, మనకి వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే పులిహోరలా కాకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్. కొంచెం కాసేపు ఉంటే ఉడికిపోతుంది. కొంచెం ఇంగువ వేసుకోండి. నేను పచ్చిమిర్చి పచ్చిదే వేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే అరటిదేవ పులిహోర రెడీ అయిపోతుందండి. ఎంతో రుచిగా ఉండే అరటిదేవ పులిహోర రెడీ అండి. చింతపండు వేసి పులిహోర చేసామండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.